కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణని లోటు బడ్జెట్ కి తీసుకుపోయింది. రేవంత్ రెడ్డి మొన్న ఏమంటున్నారు మీరు విన్నారు కదా, నేను 1 సంవత్సరం కడుపు కట్టుకొని ఉంటే ఆ రైతులకు అన్ని ఇచ్చేయగలను, రుణమాఫీ చేయగలను అని అన్నాడు. అంటే ఏంది, ఇప్పుడు కడుపు కట్టుకొని సంవత్సరం అయింది చాలు, ఈ కంచెలు కడుపు కట్టుకొని ఎక్కడెక్కడ ల్యాండ్లు దొరికితే అవన్నీ దొబ్బి తింటా అని ప్రిపేర్ అయ్యింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీ లీడర్ ఎట్లున్నాడో మీరు అట్లే ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం ఏం చెప్తా జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి ఇష్యూను రేజ్ చేసి కావాలని అక్కడ జెండా బాతే ప్రయత్నంలో భాగంగా అందరినీ రెచ్చగొడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తి వాసులందరినీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నిటి కావచ్చు, కావాలని బీజేపీ రెచ్చగొడతా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అట్లా ఏమైనా జరుగుతుందా నిజంగా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఎలక్షన్ లో గెలవాలి అన్న సోయి ఎవరికి ఉండాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండాలి కదా. మరి అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ని నువ్వు అక్కడ ఏదైనా డిస్టర్బ్ చేసినావు అంటే హిందూ సంఘాలు అక్కడికి వస్తాయి, ఈడ లొల్లి అవుతుంది, ఇంత అజిటేషన్ అవుతుంది అన్న సోయి లేదా నీకు? ఈ సోయి ఎవరికి ఉండాలా? ఎవరైతే దాన్ని మొదలు పెట్టినో వాళ్ళకు ఉండాలి. కాంగ్రెస్ ఏమో గుడి కూల్చేస్తుంది, బీజేపీ ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి డెవలప్మెంట్ అని చెప్పేసి సైలెంట్ గా ఉండాలా. మరి అప్పుడు గుడి గురించి ఎవరు ఆలోచించాలి, హిందూ స్వాభిమానం గురించి ఎవరు ఆలోచించాలి?